ఫ్రెండ్స్ ఇంతకంటే ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి. ఇది అలర్ట్ మోషన్ కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే టెలిగ్రామ్లో ఇస్తాను. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాను. ఓకే, ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఆవారం నుంచి అది తీసుకున్నాను, ఒక సాంగ్ అయితే తీసుకున్నాను, 3Dలో ఉంటుంది. ఓకే, ముందైతే మీరు కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద అనేది ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, సో మీకు ఫస్ట్ అయితే ఇలా అయితే రాదు, నేను చూపిస్తాను, ఒక నిమిషం. ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ముందైతే మీరైతే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఫాంట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సాంగ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మనకు సాంగ్తో పాటు ఇంపోర్ట్ కావాలి కాబట్టి. ఓకే, మీకు XML ఇవ్వాలని చెప్పి నేను మళ్ళీ చేశాను, మీకు XML కూడా ఇస్తాను. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా అయితే ఉంటుంది. ఓకే, అలర్ట్ మోషన్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ మీరు ఫాంట్ యాడ్ చేసుకొని ప్రాజెక్ట్ జోలికి వెళ్ళండి. అప్పుడు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది రాదు. కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉండే ఫొటోస్ అయితే చూసుకోండి, మీకు ఇష్టం ఫొటోస్. ఓకే, రీప్లేస్ చేసుకోండి, అంతే ఉంటుంది. ఓకే, సపోజ్ ఈ ఫోటో పెడుతున్నా. ఓకే, ప్లస్ ఐకాన్ చేసుకుందాం. ఓకే, తర్వాత ఇంకో ఫోటో ఇలా అయితే మీరైతే ఈ పైన అయితే నేను రైట్ యాంగిల్ ఇచ్చినా అదైతే ఆఫ్ చేసుకోండి. ఇది ఉంది కదా, ఓకే, ఇది ఆఫ్ చేసుకుంటే మీకు ఇది బ్లాక్ అనేది పోతుంది అనమాట. ఓకే, సినిమాటిక్లో ఉన్నది. ఓకే, ఇప్పుడైతే మీరు ఎడిట్ చేసుకోండి వేరే ఫోటో. నేను ఫొటోస్ కావాలంటే నేను టెలిగ్రామ్లో ఇస్తాను. ఓకే, మీ ఇష్టం ఆడుకోవచ్చు. ఓకే, బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఇస్తాను. ఓకే, ఇవి మళ్ళీ ఆఫ్ చేసినాం కదా, ఇది మళ్ళీ ఆన్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే వస్తుంది. ఓకే, ఇలాగైతే ఇవన్నీ చేసుకోండి. ఓకే, ఓన్లీ రీప్లేస్ చేసుకోండి. ఈ మనకి XML ఏంటంటే మొత్తం ఆల్రెడీ పెట్టేసినవి ఉంటాయి. ఒకవేళ మీకు అది నచ్చకపోతే వేరే ఫొటోస్ కూడా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది తీసేసుకోండి. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఎలా తీసుకోవాలనుకుంటే మీరైతే ఫోటో రూమ్ అనేది యాప్ అయితే ఉంటుంది, యాప్లో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, దాంట్లో అయితే అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి చూపిస్తాను చూడండి, ఇక్కడ ఫోటో రూమ్ ఉంది కదా, ఫోటో రూమ్ పైన టచ్ చేసి మీకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఏం అమౌంట్ ఇట్లా ఏం అడగదు. ఓకే, సపోజ్ నేను ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో అయితే చూపిస్తాను. ఓకే, ఇది ఓకే, ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది ఒకటి, వైట్ బ్లాక్ ట్రాన్స్పరెంట్. ఓకే, ఇది అనమాట. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఓకే, చూద్దాం మన గ్యాలరీలో వచ్చిందా లేదా చూద్దాం. ఓకే, ఇది ఓకే, సో ఇలా అయితే ఉంటుంది. ఇలా అయితే చేసుకోండి. మీరు బ్యాక్గ్రౌండ్ లేకుండా మీ ఫొటోస్ కూడా పెట్టి చూసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత వచ్చేసి ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ చేసుకోండి, ఆడియోలోకి వెళ్ళండి. ఓకే, ఆడియో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఆ వారం 19 సెకండ్ ఉంటుంది. ఓకే, ఈ 19 సెకండ్ వరకే ఉంది లిరిక్స్ కాబట్టి అంతవరకు నేను చేసిన. ఓకే, ఇలా అయితే చేసుకోండి. మీ కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ చివర్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఇది సాంగ్ అనేది ఇది కట్ చేసుకోండి. ఓకే, మంచి క్వాలిటీలో పైన సిట్టింగ్ పక్కల ఉంది కదా, ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.